ప్లాస్టిక్ వేస్ట్ మన ఇండియాలో ఉన్న దరిద్రాలలో వన్ ఆఫ్ ద దరిద్రం ఇది. దీనివల్ల నష్టమే కానీ రూపాయి కూడా లాభం లేదు అనుకుంటారు చాలామంది. బట్ ఒక వ్యక్తి ఈ వేస్ట్లోంచి ఒక గ్రేట్ ఇన్నోవేషన్ని ప్రొడ్యూస్ చేశాడు. అతనే డాక్టర్ వాసుదేవన్. అండ్ ఇతన్ని ద ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అలా ఎందుకు అంటారు అని తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ డాక్టర్ వాసుదేవన్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి పాస్డ్ అవుట్ అయిన ఒక సైంటిస్ట్. ఇతను తమిళనాడులోని మదురైలో ఉంటాడు. అండ్ ఈయనకు ఒకరోజు రోడ్డు పక్కన చెత్త అనేది కనిపించింది. దాన్ని చూసాక ఆయన మైండ్లో ఒకటే క్వశ్చన్, అదేంటి అంటే ఈ చెత్త అంతా వృధాగా ఎందుకు పోవాలి అనే క్వశ్చన్. అండ్ ఆ క్వశ్చన్ వల్ల పుట్టిన ఆలోచనలతో ఆయన ఒక ఇన్నోవేషన్ చేశాడు. అండ్ ఆ ఇన్నోవేషన్ ఈరోజు చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంతకీ ఆ ఇన్నోవేషన్ ఏంటి అంటే అదే ద ప్లాస్టిక్ రోడ్. వినడానికి సింపుల్గా ఉన్న దీని వెనక చాలా పరిశోధన ఉంది. అది నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. యూజ్ చేసిన ప్లాస్టిక్ వేస్ట్ను మైక్రో ప్లాస్టిక్గా కన్వర్ట్ చేసి దాన్ని బిటుమెన్ అంటే తార్ అన్నమాట. సో తార్తో కలిపి రోడ్ వేయడానికి యూజ్ చేశాడు. అండ్ అది సక్సెస్ఫుల్గా వర్క్ అయింది కూడా. ఇన్ఫ్యాక్ట్ నార్మల్ రోడ్స్ కన్నా ఈ ప్లాస్టిక్ రోడ్స్ అనేవి మోర్ స్ట్రాంగర్ అండ్ డ్యూరబుల్ కూడా. సో ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఆల్సో వర్షానికి కూడా నార్మల్ రోడ్స్లో ఎక్కువ డ్యామేజ్ కావు, గుంతలు కూడా పడవు. మోర్ ఓవర్ ఇది తక్కువ కాస్ట్లోనే కంప్లీట్ అవుతుంది. అండ్ వృధాగా పడిన చెత్తతో తయారవుతుంది కాబట్టి అటు పొల్యూషన్ అనేది తగ్గుతుంది, ఇటు ప్రొడక్షన్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. సో డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఇలా తక్కువ ఖర్చులోనే చాలా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాస్టిక్ రోడ్. సో అందుకని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నోవేషన్స్లో ఒకటి. అండ్ ఈ ఇన్నోవేషన్ గవర్నమెంట్ గుర్తించి టెస్ట్ చేసి అప్రూవ్ కూడా చేసింది. అండ్ ఆల్సో ఈ ప్లాస్టిక్ తార్తో మన ఇండియాలోని చాలా రాష్ట్రాలలో నేషనల్ హైవేస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అవి ఇంకా చక్కగా వర్క్ అవుతున్నాయి కూడా. ఆల్సో ఈ రోజుకి కూడా చాలా చోట్లలో ఈ ప్లాస్టిక్ రోడ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతూనే ఉన్నాయి. ఇలా ఇది ఒక సక్సెస్ఫుల్ ఇన్నోవేషన్గా మారింది. అండ్ ఇంత గొప్ప ఇన్నోవేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతనికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. సో ఇలా వేస్ట్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నోవేషన్ అనేది పుట్టుకొచ్చింది. ఇది ఈ ప్లాస్టిక్ రోడ్ వెనుక అండ్ ద ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా వెనుకున్న కథ. సో ఈ ఇన్నోవేషన్ గురించి నువ్వేమనుకుంటున్నావు కామెంట్స్ చేయి. అండ్ ఈ వీడియో కింద గైస్ స్క్రోల్ చేసే ముందు నాదో రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది.